దేవుని యొక్క వాక్యంలో నుంచి దయచేసి యోహాను సువార్త 11వ అధ్యాయం. మొదటి నుంచి మనం మార్చి చదువుతాం. యోహాను సువార్త 11వ అధ్యాయం మొదటి నుంచి. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అను వారి గ్రామమైన బేతనీలోనున్న లాజరును ఒకడు రోగి ఆయెను. అతని అక్క చెల్లెండ్రు, ప్రభా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. లూకా సువార్త 24వ అధ్యాయం 50-51 వచనాలు అందరం కలిసి చదువుతాం. లూకా సువార్త 24, 50, 51. ఆయన బేతనీయ వరకు వారిని 24వ అధ్యాయము 50, 51 అందరం కలిసి. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించును. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయెను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తాం. ప్రీతండి ప్రభా, మీకు వందనాలు చేయించుకుంటున్నాం. చదవని లేఖన భాగం బట్టి స్తోత్రములు. ప్రభా, మీ వాక్యమును మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. ప్రభా, మీ వాక్యమును వివరించుటకైనా గ్రహించుటకైనా అర్థం చేసుకుంటుకైనా ప్రభా మాకు ఉన్న శక్తి సరిపోదని మేము మెరుగుదు మీ కృపగలిగిన హస్తంలో అప్పగించుకుంటున్నాం. ప్రభా, మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం. మీ వాక్యం నాకు అప్పగించుకుంటున్నాం. ప్రభా తండ్రి, నీవే ప్రభా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. నాతో మాట్లాడము, ఆ రీతిగా మాతో మాట్లాడము, సమయం దీవెనకరంగా చేయము. మీ దగ్గర అసలు అప్పగించుకుంటూ కృపను కోరుకుంటూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ బేతనీలో ఉన్నటువంటి మరియా, మార్తా, లాజరు యొక్క కుటుంబం గురించి మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇక్కడ యొక్క బేతనీయ ఆ గ్రామము, మరి ప్రభు ఎన్నో పర్యాయాలు ఆ గ్రామానికి వచ్చేవాడు. ఆ గ్రామానికి వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఒకసారిగా మళ్ళా సీమోను అనేటువంటి మరి పరిసయుడు అయినటువంటి సీమోను కుష్ఠవ్యాధిగా ఉండి బాగుపోయిన మనుషుడు ఆహ్వానం మేరకు ఒకసారి యేసుప్రభు వారు వారి గృహానికి వచ్చినాడు. అది కాకుండా మరి ఆ గ్రామానికి వచ్చిన ప్రతిసారి కూడా మరి ప్రభు ఈ యొక్క మార్తా మరియల గృహంలోనే ఆయన బస చేసేటువంటి వాడు. ఎప్పుడు ఆ గ్రామానికి వచ్చిన ఆ కుటుంబము వారిని ఆహ్వానించేది. బహుశా వారు చెప్పినట్టున్నారు, ప్రభా మీరు ఎప్పుడు వచ్చినా కూడా మరి ఎక్కడికి వెళ్ళదు, మా దగ్గర రమ్మని చెప్పినట్టున్నారు. దాదాపు 11 పర్యాయము బేతనీకి వెళ్ళినట్లుగా బేతనీ అనేటువంటి పుస్తకంలో దైవజనుడు భక్సింగ్ గారు వర్తమానాలు రాసిన పుస్తకంలో ఆయన మరి రాస్తూ వచ్చినాడు. సరే, మొత్తానికి బేతనీయ గ్రామములో మరి అన్ని ఆ కుటుంబం చేర్చుకున్న ద్వారా ఎంతో గొప్ప కార్యం జరిగింది. ఎంత గొప్ప కార్యం జరిగింది! అనేక మంది యూదులు ప్రభునందు విశ్వాసం ఉంచినారు. తర్వాత దేని వాక్యంలో మనం చదివిన లూకా సువార్త చదివిన భాగానికి వస్తే, ప్రభు ఆయన తిరిగి లేచిన తర్వాత బేతనీయ వరకు తనతో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన తోడుకొని వచ్చినాడు. కాబట్టి వారిని బేతనీయ వరకు తోడుకొని వచ్చి అక్కడ ఆయన ఆరోహణమైనట్లుగా దేని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక అర్థము భౌతికంగా ఆ బేతనీ నుంచి ఆయన ఆరోహణం అవ్వవలసి ఉండగా, కాబట్టి అందుకొరకై వారందరినీ తీసుకొని అక్కడికి వచ్చినట్టుగా మనం చూడగలం. ఇంకో మాటలో ఆత్మీయంగా మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు, కాబట్టి మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించడం కొరకై బేతనీయ వరకు మనల్ని కూడా ఆయన తోడుకొని రావాల్సి ఉన్నది. కానీ బేతనీ యొక్క అనుభవంలోనికి మనం రావాల్సి ఉన్నది. బేతనీయ అనేటువంటి మాటకు 2 అర్థాలు ఉన్నాయి. ఖర్జూరపు పండ్ల ఉనికి అనే ఒక అర్థం, బాధ నొందిన ఉనికి అని ఒక అర్థం. అంటే అర్థం ఏంటంటే, బేతనీయ వరకు మనల్ని తోడుకొని వచ్చేట్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రభు మనలను ఆశీర్వదించాలనేది ఆయన యొక్క ఉద్దేశం. కానీ బేతనీయ అనుభవంలో ఏదో ఒక అనుభవంలో మనము చేరి రావాల్సి ఉంది. ఒకటి ఖర్జూరపు పండ్ల ఉనికి అనేటువంటి అర్థం కింద కన్నా మనం రావాల్సి ఉంది, లేదా బాధ నొందిన ఉనికి అనేటువంటి అర్థం కిందకైనా మనం రావాల్సి ఉన్నది. కాబట్టి బాధ నొందిన ఉనికి అనేటువంటి అర్థము
మన విషయంలో వర్తింపకుంటే మరి ఉంటే ఎంత బాగుంటుంది. ఖర్జూరపు పండ్ల ఉనికి అనేటువంటి శ్రేష్టమైన అర్థం. కాబట్టి ఇక బేతనీ యొక్క అనుభవము మనం జ్ఞాపం చేసుకునేటప్పుడు ఆ బేతనీలో ఆ కుటుంబము వారి యొక్క అనుభవాన్ని మనం జ్ఞాపం చేసుకున్న ద్వారా కొంత మేర మనం ఎరగవచ్చు. దేని వాక్యంలో 3 వ్యక్తులు అక్కడ మనకు పరిచయం చేయబడుతున్నారు. ఒకళ్ళేమో మరియా పరిచయం చేయబడుతూ ఉంది, రెండవ ఆమెమో మార్త పరిచయం చేయబడుతుంది, మూడవదిగా లాజరు పరిచయం చేయబడుతున్నాడు. మరియా ప్రభువుని ప్రేమించేటువంటి వారికి గుర్తుగా ఆమె మనకు పరిచయం చేయబడుతుంది. మరి మార్త అనేటువంటి ఆమె ప్రభు చేత సరిచేయబడినటువంటి స్థితిలో ఆమె మరి మనకు కనిపిస్తూ ఉంది. లాజరు అనేటువంటి మనుషుడు ప్రభు చేత సిద్ధపరచబడిన వ్యక్తిగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాడు. ఇక్కడ మనం కూడా బేతనీ యొక్క అనుభవంలో ఖర్జూరపు పండ్ల ఉనికి అనేటువంటి అర్థం వచ్చినట్లుగా ఆశీర్వాదకరమైన అనుభవంలో బేతనీ వరకు మనం రావాలంటే మనము కూడా మరియ వలె ప్రభుని ప్రేమించే వారికి ఉండాలా, మార్త వలె ప్రభు చేత సరిచేయబడే వారికి ఉండాలా, అదే సమయంలో లాజరు వలె ప్రభు చేత మనము సిద్ధపరచబడే వారిగా ఉండాలి. దేని వాక్యంలో మరి విషయం మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు మరి ప్రభు యొక్క పాదముల యొద్ద ఆమె కూర్చొని బోధ వింటా వచ్చింది. ఎప్పుడు కూడా ఆమె ప్రాధాన్యత అదే. అందుకని ఆమె ఎంత ఆశో దేవునితో గడపాలంటే, ఆమె ప్రభు మాట వినాలనేటువంటిది ఆమెకు ఎంత లోతైనటువంటి ఆశ దేవుని ఎడల ఆమె కలిగి ఉంటా వచ్చింది. కొన్ని సందర్భంలో మార్త ద్వారా ఆమె తోలివేయబడవలసిన సందర్భంలో కూడా ప్రభు కూడా నిర్ధారించి చెప్పినాడు, ఆమె యొద్ద నుండి ఇది తీసివేయబడదు అని చెప్పినాడు. అంటే అర్థమైందంటే కాబట్టి ఆ మరియా ఎరుగుతూ వచ్చింది. మరి వండి పెట్టేది ఎట్లా వండి పెడతారు? అందరం ప్రార్థనలో కూర్చోవాలి, అందరం వాక్యం వినాలా, అందరం ఉండాలంటే వంట ఉండేది ఎవరు? అందరం పస్తులు ఉండాలి కదా. అందరూ ఉండి అంత అయిపోయిన తర్వాత అప్పుడు వండుకొని తినేదాకా ఎవరు ఆగుతారు? అంటే అర్థమైందంటే మొదటి ప్రాధాన్యత నా ప్రభుకి, మొదటి ప్రాధాన్యత నా ప్రభుతో సమయం గడపటం, మొదటి ప్రాధాన్యత నా ప్రభుని సంతృప్తిపరచటం, రెండవ ప్రాధాన్యత నా ప్రభు కొరకు చేయవలసింది చేయటం. కానీ మరియా ఏమో రివర్స్ వెళ్ళిపోయింది. మరియా వాస్తవికమైనటువంటి వరుస క్రమం ఆమె తెలుసుకుంది. మొదటి ప్రాధాన్యత ఏంటంటే నా ప్రభు మాటలు విని ఆయన యుద్ధ గడపటం, ఆయనతో గడపటం, ఆయనను మాత్రం సేవించటం. రెండో ఆయన కొరకు చేయటము ఏదైనా అనేటువంటిది అది రెండవ ప్రాధాన్యత. దాన్ని ఏమో ఆమె విస్మరించినట్టుగా కనబడట్లేదు. కానీ అయితే ఆమె మొదటి ప్రాధాన్యత ఏది, తర్వాత ప్రాధాన్యత ఏదనేది తేటగా ఎరిగిందిగా ఉంది. అయితే ఎవరు ఆమెకు చెప్పినారు? ఆ అనుభవము, ఆ గ్రహింపు ఆమెకి ఎట్లాగొచ్చింది అంటే ఆమె కేవలం ప్రభువుని ప్రేమించడం బట్టి ఆమె ఎరగలుగుతూ వచ్చింది. ఈ దినాల్లో దేవుని యొక్క ప్రజలముగా కాబట్టి మనము ప్రభుని సేవించే విషయంలో దేవుడు కోరిన విధానంలో మనం ప్రభుని సేవించాలి అని అంటే దేవుని హృదయము, దేవుని విధానాలు మనకు తేటగా అర్థం కావాలి అని అంటే ఎట్లాగ మనకు అర్థమవుతాయి? దానికేమి డొంకదారులు, దొడ్డిదారులు ఏమి లేవు. ఒకటి ప్రభువుని ఎంత మేర మనం ప్రేమిస్తామో, ప్రభు ఎడల ఎంత మేర ప్రేమ మన హృదయంలో పెంచుకుంటామో, ఎంత మేర ఆయనకు ప్రాధాన్యత, ఆయనకు విలువనిస్తామో అంత మేర ప్రభుని ఎలాగ సేవించాలనేది మనంతటా మనకు అది గ్రాహ్యం అయ్యేదిగా ఉంటుంది. కానీ ప్రభుని మనం ప్రేమించకుండా ఎన్ని బైబిల్ క్లాసులు విన్నా, ఆదికాండం ప్రకటన వరకు ఎన్ని ధ్యానాలు చేసినా, ఎంతగా ధ్యానించినా ప్రభుని గురించి మనం ఎరగలేం. కాబట్టి మరియ జీవితంలో మొట్టమొదటిగా ఆమె తన్ను తాను ఎంత శ్రేష్టమైన సిద్ధపరచుకునేటువంటి స్త్రీగా చూస్తాం. ఎట్లాగా ఆమె సిద్ధపరచుకోగలిగిందంటే ఆమె ప్రభువుని అంతగా ప్రేమించింది. అందుకనే ఆ యొక్క జటామాంసి అత్తరు చాలా ఖరీదైనటువంటిది, ఏ మాత్రం కూడా ఆమెకు నష్టం అనిపించలేదు. అంటే నా ప్రభు కొరకు చేయవలసింది ఏది కూడా ఆమెకి ఏమనిపించలే, అది నష్టం అనిపించలేదు, కష్టం అనిపించలేదు. ఎంత కాస్ట్ అండి అది? 300 దేనారాలకు అమ్మొచ్చని లెక్క కట్టినారు. 300 దేనాలంటే అర్థం ఏంటి అంటే ఆ దినాలలో ఒక్కరోజు కూలి వచ్చి దేనారం. మనం తెలుసు కదా, ఉదయకాలం 6 గంటలకు ఆ యజమానుడు వెళ్ళి పనికి కుదుర్చుకున్నప్పుడు ఎంత కుదుర్చుకున్నాడు చెప్పండి? 1 దేనారాన్ని కుదుర్చుకున్నాడు. అంటే ఆ దినాల్లో ఒక్కరోజు కూలి 1 దేనారం. 300 దేనారాలు అంటే అర్థం ఏంటి? ఒక కూలివాడు సంవత్సర కాలము కష్టపడితే వచ్చేటువంటి అమౌంట్ అనమాట. అంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి దినవారి కూలి 200 నుంచి 300 వరకు ఉన్నది. అట్లా మనం లెక్కేసుకున్న సంవత్సర కాలం అంటే దాదాపు 70,000 నుంచి ₹1,00,000 వరకు అంత పెద్ద మొత్తం. అంత పెద్ద మొత్తము ఆమె ఏ మాత్రం కూడా వెనకంజి వేయకుండా పాల్గొట్టేసింది. అంటే అర్థం ఏంటి? తన ప్రభువు తనకు ఏమైతే విలువైన కలిగి ఉన్నదో
వాటి కంటే తన ప్రభు విలువైన వాడిగా ఎంచింది. యోబు బహుశా తన పిల్లలను అందరూ ఒకే దినం తొలగించబడినా, ఆస్తి అంతా తొలగించబడినా కూడా మరి ఎందుకు లోపల బాధ ఉంటుంది, కానీ ఆయన ఎట్లా ప్రభుని స్తుతించగలిగినాడంటే వాటన్నిటికంటే ఎక్కువగా ప్రభువుని ఎంచినాడు. ఎప్పుడు మనం బాధపడతాం చెప్పండి? మన దగ్గర 1000 రూపాయల నోటు, 500 నోటు ఉంది, 10 రూపాయల నోటు ఉంది. 10 రూపాయల నోటు పోతే మనం ఏం బాధపడం. 10 రూపాయల నోటు ఉండి 500 పోయింది అనుకోండి, అప్పుడు బాధపడతాం. అంటే 10 రూపాయల నోటు దేనితో మనం కంపేర్ చేస్తున్నాము? 10 రూపాయల నోటేమో ప్రభుతో కంపేర్ చేస్తాం, ప్రభు కార్యాల విషయం కంపేర్ చేస్తాం. దాని విషయం పెద్ద పట్టింపు ఉండదు, పెద్ద బాధ ఉండదు. చూద్దాంలే కుదిరినప్పుడు, ఇప్పుడు కాకపోతే ఇంకొక వారము, ఇంకోసారి అవకాశం రాకపోతుందా అన్నట్లుగా ఉంటాం. 500 నోటు దేంతో మనం పోల్చుకొని ఉంటాము? లోక సంబంధమైనవి. కాబట్టి ఏంటంటే అవి పోతే అల్లాడిపోతాం. ఆ 10 రూపాయల నోటు 5 రూపాయలు పోతే ఎంత బాధపడతాం చెప్పండి? ఆ 2 నోట్లే ఉన్నాయి. అంటే దేవుని ప్రజలంగా మరియ జీవితంలో మనం చూసేది ఏంటంటే ఆమె అంతగా ప్రభుని ప్రేమించింది. ఎంతగా ప్రభుని ప్రేమించిందంటే ఆమె దేవుని వాక్యంలో మనకు రాయబడింది, యేసు ప్రభువారు ఆయన మరణించబోతున్నాడు, ఆయన సమాధి చేయబోతున్నాడు, 3వ దినాన ఆయన తిరిగి లేవనై ఉన్నాడు అన్న సంగతిని ఆయన మరణానికంటే ముందుగా మరియ గ్రహించింది. అంటే ఆయన చనిపోబోతున్నాడు. ఒక వ్యక్తిని, మనం ఇష్టపడిన వ్యక్తిని చనిపోయే వ్యక్తిగా మనం ఊహించుకోలేం. ఒకవేళ చనిపోయే స్థితిలో ఉన్నా కూడా చనిపోయిన వ్యక్తిగా మనము భావించితే అది మన హృదయం చాలా గాయపడుతుంది. అయితే యేసు ప్రభువారి మరణము ఎందుకు ఆమె తలంచిందంటే ఆయన తిరిగి లేచుడు కొరకై చనిపోబోతున్నాడన్న సంగతి ప్రభువు మీదున్న ప్రేమను బట్టి ఆమె ఎరగగలిగింది. శిష్యులేమో ఎన్నోసార్లు ప్రభు చెప్పినాడు, నేను మరి దుష్టుల చేతికి అప్పగించబడబోతున్నాను, మరి వారు నన్ను చంపుతారు, నేను 3వ దినాన తిరిగి లేస్తానని చెబితే ఆ మాటలు ఏమి కూడా వారి గమనంలో లేవు. ఆయన సిలువ వేయబడేటప్పుడు గమనంలో లేవు, ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా వారి గమనంలో లేవు. అయితే మరియం మాత్రము ఎరగలిగింది, తిరిగి లేచుడు కొరకై నా ప్రభు మరణించబోతున్నాడు. యూదులకునేటువంటి ఒక విశిష్టమైన అలవాటు ఏంటంటే చనిపోయినటువంటి వ్యక్తి వారి శక్తి సామర్థ్యం కొలది ఆ యొక్క దేహమును మరి సుగంధ ద్రవ్యాలతో వారు సిద్ధపరుస్తారు. ఆమె ఆలోచన చేసింది, నా ప్రభు తిరిగి లేచుడు కొరకు చనిపోబోతున్నాడు, ఆ దినాన నా ప్రభు శరీరాన్ని నేను సిద్ధపరచాలి. అయితే ఆ దినాన నన్ను రానిస్తారో రానివ్వరో, అది ఎవరి కొరకు నియమించబడి ఉంటుందో తెలియదు. కానీ ఆయన ఖచ్చితంగా తిరిగి లేచుడు కొరకే చనిపోబోతున్నాడు. కాబట్టి ఇప్పుడే నేను ఆయన శరీరాన్ని, చనిపోయిన తర్వాత అదే శరీరం కదా ఇప్పుడున్న శరీరం కూడా, ఇప్పుడున్న శరీరమే కదా చనిపోయిన తర్వాత కూడా ఉండబోయేదని అని ఆమె ఎరిగంట ఆ యొక్క అత్తరు పగలగొట్టి ఆయన దేహాన్ని సిద్ధపరిచింది. అందుకని ప్రభు అన్నాడు, ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడల్లా కూడా ఆమె చేసిన కార్యం ఏం చేయబడుతుంది? ప్రశంసించబడుతుంది అని చెప్పినాడు. ఎందుకని అలా చెప్పినాడు అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే దేన్ని బట్టి రక్షణ పొందుతాడు? ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితము మరణించిన యేసు ప్రభు, సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ప్రభు, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్ముట వలన కలిగే రక్షణ, ఆయన మరణించక మునుపే ఆయన భూస్థాపన పునరుద్ధానమును ఆమె ఎరిగింది. అంటే విశ్వాసము ద్వారా ఎప్పుడో చనిపోయిన ప్రభు, ఎప్పుడో తిరిగి లేచిన ప్రభు నమ్మిడి ద్వారానే రక్షణ కలుగుతూ ఉండగా, ఏ విశ్వాసం అయితే రక్షణకు మూలమవుతుందో మరియా ఎప్పుడు ఎరిగింది చెప్పండి? ఆయన మరణించక మునిపే ఆమె ఎరిగింది. మరణించనయున్న యేసు ప్రభు, పునరుద్ధారుడైన యేసు ప్రభుని ఆమె అక్కడ ఆరాధించింది. అందుకనే రక్షణకు మూలం ఏమిటయ్యానంటే ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానం మీద విశ్వాసం. అలాంటి విశ్వాసము అంత ఖచ్చితంగా చూపిన వారు ఎవరైనా ఉన్నారంటే కేవలము మరియను మాత్రమే చూడగలుగుతాం. లోకాసువార్త 10వ అధ్యాయము దాని కొరకైనా వచ్చిన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. క్లుప్తంగానే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. లోకాసువార్త 10వ అధ్యాయం 39వ వచనం చదవండి. ఈమె యేసు పాదం మీద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. 41వ వచనం, క్షమించండి, చదవండి. 42వ వచనం అందరం కలిసి చూద్దాము. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మరి యోహాను సువార్త 10వ
12వ అధ్యాయము 3వ వచనం చదవండి. తీసుకొని తర్వాత కింద భాగంలో ఎంత దాని యొక్క విలువను కూడా ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. 5వ వచనం, కాబట్టి 300 దేనారములు అనే మాట మనము చూస్తూ ఉన్నాం. తర్వాత మార్క్స్ వార్త, ఇదేమో వారికి నష్టంగా కనబడింది, ఆమెకి ఏమాత్రం కూడా నష్టంగా కనిపించలేదు. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 8వ వచనం అందరము కలిసి చదువుదాం. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. 9వ వచనం కూడా అందరం కలిసి, సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా. అంటే ఎందుకు? ఒకసారి జరిగిపోయిన దానిని నమ్మటం వేరు, జరగవలసిన దానిని నమ్మటం వేరు. కాబట్టి అందుకనే ఈ దినాల్లో మనం రక్షణ పొందినాం. కానీ మనకంటే శ్రేష్ఠురాలు ఎవరంటే మరియగా చూస్తున్నాం. మరియ దేని మనకి జ్ఞాపకం చేయబడిందంటే ఆమె ప్రభువుని ప్రేమించేటువంటి వారికి సాదృశ్యంగా రాయబడింది. కానీ ఈ దినాలలో దేవుని బిడ్డలంటేనే అర్థం ఏంటంటే దేవుని ప్రేమించువారి అని అర్థం. ప్రభువుని మనం ప్రేమించలేకపోతున్నాము అంటే అర్థం ఏంటంటే వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన మీద ఉన్న ప్రేమ అంతా అడ్డుపోయి ఆయన మీద ఉన్న ప్రేమ తగ్గిపోతుందని అర్థం. కానీ ప్రభువుని మనము ప్రేమించట్లేదంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ఏర్పాటులోనే తొలగిపోతున్నాము, ఆయన పిల్లలుగా అనిపించుకునే అర్హత కోల్పోతున్నాము అని అర్థం. దేవుని పిల్లలంటే అర్థం ఏంటి? ఆయన ప్రేమించేవారని. ఆయన ప్రేమించేవారంటే అర్థం ఏంటి? ఆయన పిల్లలు అని. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి, దేవుని ప్రేమించువారు అంటే అర్థమైందనేది అక్కడ చెప్తున్నాడు. అనగా అంటే అర్థం ఏంటి? అదే దేవుని ప్రేమించువారు అనేటువంటి మాటకు అర్థమైందంటే అనగా అదనమాట. దేవుని ప్రేమించువారంటే అర్థం ఏంటి? దేవుని ప్రేమించువారు అనగా ఆయన సంకల్పం బట్టి పిలువబడినవారు, ఆయన సంకల్పం బట్టి పిలువబడిన వారు అనగా ఆయనను ప్రేమించువారు. ఈ దినాల్లో దేవుని ప్రజలంగా మన జీవితాలలో బేతనియ వరకు నీవు నేను తోడుకొని పోబడాలంటే మరియా యొక్క అనుభవంలోనికి మనం రావాల్సి ఉన్నది. ప్రభుని మనము మన ప్రభు మీద మన ప్రేమ ఎలాగున్నది? అది తగ్గిపోయేదిగా ఉందా, దినదినము పెరిగేదిగా ఉందా, ఎంత మేర మనం ప్రభుని ప్రేమించుస్తున్నాం అనేది ప్రాముఖ్యమైంది. అప్పుడే ప్రభు యొక్క హృదయమును అర్థం చేసుకోగలుగుతాం. ఏ బోధకుడు, ఏ సేవకుడు, ఏ అనుభవం ఉన్న వ్యక్తి నేర్పించలేనంతగా ప్రభు ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. దేని ద్వారా నేర్చుకోగలుగుతాం? ప్రభుని ప్రేమించుట ద్వారా. రెండవ వ్యక్తిగా మార్తని విషయం మనం చూస్తాం. మార్త ఆమె సరిచేయబడినటువంటి వ్యక్తికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. మార్త విషయంలో మనం చూస్తే ఆమె మరి అనేకమైన పనుల చేత తొందరపడుచు ఉన్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడతా వచ్చింది. అంటే ఎందుకు అనేకమైన పనులు ఆమె పెట్టుకున్నది అని అంటే, కానీ ఆమెకు ఏం కావాలంటే పేరు ప్రఖ్యాతులు కావాలా. ఈ పనులన్నీ ఎవరు చేశారక్క అని అంటే అప్పుడు మార్తక్క ఏమంటుంది తెలుసా? ఇవన్నీ నేనే చేశానక్క అంటది అన్నమాట. అది కాబట్టి ఎట్లాగైనా సరే నా పేరు వినపడాలా, మోగిపోవాలా. అది ఎంతైనా ప్రభుని సేవించవచ్చు, ఎంతైనా ప్రభు కొరకు చేయవచ్చు. అయితే ఏ ఉద్దేశంతో ప్రభుని సేవిస్తామని ప్రాముఖ్యమైంది. కేవలము కనపరుచుకుంటూ కొరకు మనం ప్రభుని సేవిస్తున్నామా, పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రభుని సేవిస్తున్నామా అనేటువంటిది దేని వాక్యంలో ఎంతో ప్రాముఖ్యమైంది. అది దేని వాక్యంలో. అందుకనే ఆమెకి ఎంత తొందర అంటే, ఎంత బాధపడిపోయిందంటే, ఇంత పని చేస్తుంటే ఎక్కడ మిగతా తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళంతా వచ్చి ఇదంతా ఎవరు చేశారక్క అని అడిగితే అప్పుడు చెప్పుకునే తర్వాత సంగతి. కళ్ళ ఎదుట ప్రభు ఉండి కనీసం ఒక్క చూపు కూడా చేయట్లేదే. అటు పరిగెత్తుతున్నాను, ఇటు పరిగెత్తుతున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అసలు నా పట్టింపే లేదే. ఆ మరియ వాక్యం వింటా ఉంది, కనీసం ఎట్లన్నా చూసిందా, అప్పుడప్పుడైనా చూస్తా అని అంటుంటే అప్పుడు అమ్మయ్య. కాబట్టి ఒక పక్క ఒక చూపు నా మీద కూడా ప్రభు చూపు ఉన్నది, మరియ కూడా
ఇట్లా అని అంటే సరేలే ఎట్లా కూడా చేయలే అని అంటుంది అనుకోవడానికి ఏమి గుర్తింపు లేదే. ఇంత ప్రయాసపడుతుంటే ఎంత తొందర అంటే, అందుకని దేవుని వాక్యంలో ఆమె ఎంత తొందర అంటే ఆమెను ఆపడానికి కూడా ప్రభు కష్టపడాల్సి వచ్చింది. మార్తా అంటే అర్థం ఏంటి అంటే ఆమె ఆగట్లేదన్నమాట. కాబట్టి అంటే ఆమెను ఆపడానికి ప్రభు మార్తా ఆగు అనాల్సి వచ్చిందనమాట. అది 2 సార్లు ఆ రాయబడిట్లో ఉన్నటువంటి అర్థం. దీని వాక్యంలో లోకా సువార్త ఇంత చదివిన సందర్భమే 10వ అధ్యాయం. లోకా సువార్త 10వ అధ్యాయం. లోకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన ఎదుగు వచ్చి, ప్రభా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? అంటే అర్థం ఏంటి? కనీసం పట్టింపు లేదా నీకు? ఇంత పని చేస్తున్నానని గ్రహింపు కూడా లేదా? అయ్యో అక్క ఇంత పని చేస్తుందని బాధ కూడా లేదా? ఒక్కతే ఇంత ఎట్ట చేస్తుంది అనుకోవడం లేదా? ఏమీ పట్టించుకోవటం లేదే. దేని వాక్యంలో జ్ఞాపం చేయబడుతుంది. దేని వాక్యంలో మనం చూడగలుగుతాం. కానీ ప్రభువుని సేవించుట అనేటువంటిది ఎంత మేర ప్రభుని సేవించామనేది కాదు, ఏ ఉద్దేశంతో ప్రభుని సేవించినామో అనేటువంటిది ప్రాముఖ్యమైంది. బైబిల్ గ్రంథంలో చూస్తే కానీ కొందరి జీవితాలు, వారి పేరులు బైబిల్లో మరుగు చేయబడటం అనేటువంటిది మనం చూడగలుగుతూ వస్తాం. కొంతమంది ప్రభు ఎంత ఘనమయంగా వాడుకున్నప్పటికీ కూడా వారు తమ్మును తాము హెచ్చించుకోవాల్సిన అవసరం లేదు. కేవలము తమకు వచ్చేటువంటి పేరును వారు సమ్మతిస్తే చాలు. తగినంత పేరు వచ్చే సందర్భంలో కూడా ఆ పేరును వారు ఏం చేస్తారంటే తీసి పక్కన పెట్టి ప్రభువుని ముందు పెట్టుకొని ప్రభువుని ఏం చేసినారు? ప్రభువుని మహిమపరచినారు. దేని వాక్యంలో అందుకనే మార్త మొదట తన అనుభవం సరిగా లేనప్పుడు అలాంటి స్థితిలో ఉన్నది. ఈ దినాల్లో దేవుని ప్రజలంగా ఎట్లాగ మనం ప్రభువుని సేవిస్తున్నాం. నేను ఒక 10,000 ఇచ్చానంటే ఓయమ్మ ఇంత డబ్బు ఇస్తే ఎవరు తెలియపోతే ఎట్లా? అది అనమాట. ఎవరో ఒకరు చెప్పాలా, వాళ్ళు పోయి వానికి చెప్పాలా, వాళ్ళు పోయి ఇంకోలో చెప్పాలా, ఎట్లో కొట్ట తెలియాలా ఎట్లా? కానీ ఏమి దేవుని దగ్గర ప్రయోజనం ఉంటుంది? కానీ కేవలము అంటే కనపరుచుకుంటూ కొరకే చేసేటువంటి దాని కొరకై దేవుని దగ్గర ఏమీ మనము బహుమానం అనేటువంటిది పొందేటువంటి వారుగా ఉంటాం. మరి దేవుని వాక్యంలో అట్లా మరి 5 రొట్టెలు 2 చేపలు వాని పేరు ప్రభు ఎందుకు రాసి పెట్టలేదు చెప్పండి? ఏమి అంటే ఇన్ని పేర్లు రాసిన ప్రభు వాని పేరు రాయలేకనా? మరి యోసేపు ఎలాగా ప్రభుని మహిమపరిచినాడు? యోసేపు కళ భావం చెప్పడం చేత కాదా? ఆ ప్రకారము చెప్పినట్టుగా నెరవేరలేదా? ఏమన్నాడు? అది నా వలన కాదని ఎట్లా చెప్పగలిగినాడు? దానియేలు మరి మిగతా స్నేహితులతో పాటు అడిషనల్గా తనకిచ్చిన టాలెంట్ కాదా అది? కళల భావము చెప్పడం అనేటువంటిది దానియేలుకు మాత్రమే ప్రభు ఇచ్చిన తలాంతు కాదా? దాంట్లో భాగంగానే రాజు మర్చిపోయిన కళను దాని భావమును నలుగురు కలిసి ప్రార్థన చేసినప్పుడు దానియేలుకే దేవుడు బయలుపరచలేదా? ఎట్లాగా రాజు యొద్దకు వచ్చి నేనేదో అందరిలో ప్రత్యేకమైన వాడిని నాకు బయలుపరచలేదు దేవుడే అని మాట తను ఎట్లా అనగలిగినాడు? అంటే దేవుని యొక్క మార్త మొదటి అనుభవం ఏంటంటే తన్ను తాను కనపరుచుకునేటువంటిది. అందుకనే దినాల్లో ప్రార్థన మనం చేసుకోవాలా. కానీ అందుకనే శరీరం అనేది అందరికీ ఉంటుంది, మీ అందరికంటే ఎక్కువగా నాలో ఉంటుంది. అందుకనే నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటాను. ఎక్కడైనా పరిచర్యకు వెళ్ళినప్పుడు, ఎక్కడైనా కూడికలకు వెళ్ళినప్పుడు, ప్రత్యేకమైన మరి సందర్భాల్లో పంపించబడినప్పుడు, సేవకుల ప్రార్థనకు వెళ్ళినప్పుడు కానీ నేను 2 విషయాలు ప్రార్థన చేసుకుంటాను. మొట్టమొదటి విషయం ఏం ప్రార్థన చేసుకుంటానంటే, ప్రభా నా కొరకు ఏం సిద్ధపరిచినావో దానిని నాకు అనుగ్రహించు. రెండవది నేను ఏమని ప్రార్థన చేసుకుంటానంటే, ప్రభా ఎక్కడ కూడా నేను కనుపరుచుకోకుండా నాకు సహాయం చేయి. ఆ స్థానంలో నేను ఉంటే బాగుండు కదా అనే భావం నా హృదయంలో పుట్టకుండా సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటాను. ఒకవేళ కీబోర్డ్ వేసే ఒక వ్యక్తి ఉన్నాడు, తను సరిగా వాయించలేకపోతున్నాడు, నేనుంటే బాగుండేది కదా అనే భావం నాలో రాకుండా చేయమని ప్రార్థన చేసుకుంటాను. ఇంకో మాట ఏమని చేసుకుంటానంటే, ఏదైనా అవకాశం వస్తే, ఏదైనా తరుణం వస్తే నీ కొరకు నేను హెచ్చించడానికి, తగ్గించుకోవటానికి ప్రభా అవకాశం దయచేయి. అలాంటి అవకాశం జారవిడ్చుకోకుండా సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటాను. ఎందుకంటే నేను అనుకుంటాను, యోసేపు అంత భక్తుడిని కాదు, దానియేలుకు కాలి గోటికి కూడా నేను సరిపోను. తర్వాత దేని వాక్యంలో మరి ప్రభువును గణపరిచినటువంటి యోహాను ఏమనన్నాడు? ఆయన చెప్పుల వారును ముట్టడానికి కూడా నేను యోగ్యునిగానన్నాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నాడు.
కాబట్టి అంత స్థాయిలో నేను నేను నిన్ను కనపరచలేను. అయితే చిన్న చిన్న విషయాల్లోనైనా ప్రభా నాకు అవకాశం ఏమని ప్రార్థన చేసుకుంటాం. దేవుని ప్రజలంగా మార్త యొక్క అనుభవం మనకి ఏం చూపిస్తూ ఉందంటే, మార్త సరి చేయబడవలసిన స్థితిలో ఉన్నది. ప్రభు ఆ స్థితిలో తనకు తేటపరిచినాడు. మార్తా మార్తా నువ్వు తొందరపడుతున్నావు, ఇది సరైనది కాదని చెప్తా వచ్చినాడు. ఎలాగ ప్రభుని సేవించాలో నేర్పిస్తా వచ్చినాడు. అలా నేర్పించబడిన మార్త మళ్ళా అదే పరిచర్య చేసింది. లూకా సువార్త 10వ అధ్యాయంలో చేయబడిన పరిచర్య, యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో చేయబడిన పరిచర్య ఒకటే అయినప్పటికీ కూడా రెండు కూడా వేరైన విధానాలుగా మనం చూడగలుగుతాం. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. మార్త ఉపచారము చేసెను. కాబట్టి అక్కడ పని ఇక్కడ పని ఒకటే. అక్కడ వంటలు పెట్టుకుంది, కూరగాయలు వస్తుంది, అంతా చేస్తుంది. ఇక్కడ అది ఒకటే. ఏంటి వ్యత్యాసం ఏంటి? దేని వాక్యంలో రాయబడతా ఉంది, లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. అది ఎవరెవరు ఉన్నారు అక్కడ? అక్కడ మరియ కనబడుతుంది, యేసుప్రభు వారు ఉన్నారు, తర్వాత తిరిగి లేచిన లాజరు ఉన్నారు. అందరూ అక్కడే ఉన్నారు, యేసుప్రభు దగ్గరే ఉన్నారు. ఎందుకు యేసుప్రభు దగ్గర ఉన్నారు? తిరిగి లేచిన దేవుడు చేత లేపబడిన, చనిపోయి 3 దినాల సమాధిలో కుళ్ళిపోయిన మనుషుడు లేపబడినప్పుడు లాజరును చూడటానికి వచ్చిన వాళ్ళు ఇంక పక్కకు పోలే. ఇప్పుడు తను ఒక్కతే పరిచయం చేస్తూ ఉంది. తనకి సహాయకరంగా ఎవరు లేరు. ఇప్పుడు తను చూసే అవకాశం కూడా లేదు. తను తీర్మానం చేసుకుంది, ఆ విందులో ప్రథమ భాగం ఆమెదే, అదంతా ఆమె చేస్తూ వచ్చింది. ఆమెను ఎందుకు చూడడానికి ఎవరు రాలేదు? అవకాశం కూడా లేదు. ఆడ ప్రభు ఉన్నాడు, లాజరు కూడా ఉన్నాడు. కాబట్టి లాజరు చూస్తానికి వచ్చినారు, మరి కూడా అక్కడ ఉంటా ఉంది. ఏమి సనుక్కోలేదు. ప్రభా, కాబట్టి నన్ను సరి చేసినావు. ఇక ఇంతకుముందు నేను కనపరుచుకున్నాను, ఈ మెప్పు కోరాను. ప్రభా, ఇప్పుడు నాకు సరి చేస్తున్నావు. ఇప్పుడు నన్ను ఎవరు చూస్తాను రావట్లేదు, నేను ఒక్కదాన్నే పరిచయం చేస్తున్నాను. కాబట్టి నువ్వు ఒక్కడివే చూస్తున్నావు. కాబట్టి ఎంత శ్రేష్టమైన ఆధిక్యత. మార్త జీవితం మనకు రెండవదిగా ఏం చూపించబడుతుందంటే, సరి చేయబడినటువంటి స్థితి. ఎన్నో విషయాలలో అంటే మార్త యొక్క అనుభవం అనే విషయం నేను ప్రస్తావించట్లేదు, కానీ ఎన్నో విషయాలలో నీవు నేను సరి చేయబడవలసి ఉన్నది. సరి చేయబడకుండా దేవుని సన్నిధిని అనుభవించలేం. సరి చేయబడకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించలేం. సరి చేయబడకుండా బేతనియ వరకు ప్రభు చేత తోడుకొని పోబడలేం. సరి చేయబడకుండా భౌతికంగా ఏదో దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఉంటామే, కానీ ఏ మాత్రం కూడా అంతరంగంలో ఆత్మీయ క్షేమము కానీ, ఆత్మీయ సంతోషము కానీ, దైవికమైన అనుభవం అనేటువంటిది మనం రుచించాం. కానీ ఈ దినాలలో బేతనియ వరకు నీవు నేను తోడుకొని పోబడాలంటే మార్త యొక్క అనుభవంలోనికి మనం తీసుకుని రాబడాలి. మార్త సరి చేయబడినటువంటి మార్తగా మనము చూస్తూ ఉన్నాం. కానీ ప్రభుతో చెబుదాం, ప్రభా, ఇంకా ఏ విషయాలు నేను సరి చేయబడవలసి ఉన్నదో ఆ విషయాలన్నిటిలో కూడా నన్ను నేను సరి చేసుకుంటూ సహాయపడు దేవా. నీవే నీ వాక్యం చేత నన్ను సంధించి సరిచేయమని మనం ప్రభువుని అడుగుదాం. తద్వారా బేతనియ వరకు మనం వెళ్ళగలుగుతాం. ఆ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది మనం పొందేటువంటి వారుగా ఉండగలుగుతాం. తర్వాత 3వ వ్యక్తి మనం చూస్తూ వచ్చినప్పుడు, 3వ వ్యక్తిత్వం క్యారెక్టర్ ఇక్కడ మరి లాజరు గురించి మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. లాజరు యొక్క స్థితి ఎలాగున్నది? చనిపోయినాడు, సమాధిలో ఉన్నటువంటి వాడిగా చూస్తుంటున్నాం. కానీ ఇలా సమాధిలో ఉన్న లాజరు ఎవరికి గుర్తు తెలుసా? కానీ ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో నీకు నాకే లాజరు గుర్తుగా ఉన్నాడు. దేని వాక్యంలో లాజరు మరణం గురించి ఒక మాట ప్రభు అన్నాడు. చూడండి, 11వ అధ్యాయం 11వ వచనం. ఆయన ఈ మాట చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. కానీ లాజరు ఎలాంటి స్థితిలో ఉన్నాడని రాయబడుతుంది? నిద్రించుచున్నాడంటే వాస్తవికంగా భౌతికంగా ఎలా ఉన్నాడు? మరణించిన స్థితిలో ఉంటున్నాడు. అంటే నిద్రించడానికి మరణించడానికి ఎంత పోలిక ఉన్నదో ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అంటే నిద్రపోయేటువంటి వ్యక్తి వానికి చేతులుంటే దేనికి ప్రయోజనం ఉండవు, వారి కాళ్ళుంటే దేనికి పనిచేయవు. కాదు, అన్నీ కూడా మౌనంగా పడి ఉండాల్సిందే. గుండె తప్ప ఏది పనిచేయదు. ఏదైనా అవయవం పనిచేయాలంటే వాడు నిద్రలో ఉండగా కుదరదు. నిద్రపోయే వ్యక్తికి, చనిపోయిన వ్యక్తికి ఒక్క వ్యత్యాసం ఏంటంటే వీళ్ళలో జీవం ఉన్నది, వాళ్ళ జీవం లేదంతే. చనిపోయిన వ్యక్తిలో కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఏమి పనిచేయవు. అట్లానే వీళ్ళలో అన్నీ ఉంటాయి, కానీ అయితే జీవం ఉన్నది కానీ నిద్రలో ఉన్నాడు కాబట్టి అవి కూడా పనిచేయవు. అంటే అర్థం ఏంటి?
ఈ చివరి దినాలలో దేవుని యొక్క ప్రజలు ఎలాంటి దుస్థితిలోనికి వెళ్ళిపోతున్నారంటే దేవునికి ఏ మాత్రం కూడా ప్రయోజనం లేని వారుగా చేయబడుతున్నారు, నిష్ప్రయోజనమైన వారుగా అయిపోతున్నారు. విశ్వాసత అంటే ఆత్మీయత అనేటువంటిది అడుగంటిపోతూ ఉంది. ఎంత నిజంగా మనకంటే నామకార్థులు మేలు అనిపిస్తుంది, ఎన్నోసార్లు మనకంటే అన్నిజులైన వారు మేలు అనిపిస్తుంది. ఏమైనా కారణం నిద్ర అనుభవంలోనికి మనం వెళ్ళిపోయినాం. మరణము పాప మరణం నుండి ప్రభు విమోచించినాడో మళ్ళా తిరిగి అదే స్థావరానికి మనం వెళ్ళిపోయినాం. అందున వాక్యంలో ఎందుకు నిద్రించే అనుభవంలోనికి మనం వెళ్ళిపోతున్నాం? దేవునికి ఏ మాత్రం కూడా ప్రయోజకులుగా కాకుండా ఉండేటి కొరకై ఒక్కసారిగా జరిగే ప్రక్రియ కాదు. ఆ ప్రక్రియ ఎలాంటి ప్రక్రియ? అది మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం, మొదటి కొరింథీ 11వ అధ్యాయము 30వ వచనం. ఇందువలననే, ఎంత భయంకరమైన మాట ఇది. అనేకులు అన్న మాట చూస్తున్నాము. జాగ్రత్త సుమా, కొద్ది మంది మాత్రమే దైవికంగా సిద్ధపరచబడుతుంటారు. నీకు నాకు ఉండాల్సిన ఆశ ఏంటంటే ఆ కొద్ది మందిలో నేను కూడా ఉండాలని. అనేకులన్నమాట బైబిల్లో కొన్ని సందర్భాల్లో రాయబడింది. ఇక్కడ అనేకులన్న మాట రాయబడింది. తర్వాత దేవుని సేవ చేసేటువంటి వారు తృణీకరించబడే సందర్భంలో కూడా అనేకులన్న మాట రాయబడింది. ఈ భాగం ఇట్లానే పెట్టుకోనండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం. ఆ దినమందు అనేకులు, వీళ్ళు ఎవరయ్యానంటే సామాన్యమైన బోధకులు కాదు, చిన్న చితక బోధకులు కాదు, ఏదో పల్లెటూరుకు సంబంధించిన బోధకులు కాదు. వీళ్ళు ఇంటర్నేషనల్ స్పీకర్స్, అంత గొప్పగా దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు. అందుకనే ప్రభువుతో అన్నారు, మీ నామమున మేము ప్రవచించలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతాలు అన్నమాట అన్నారు. ప్రభు ఎక్కడ కూడా ఎప్పుడు మీరు దయ్యాలు వెళ్ళగొట్టారు అనలే, ఎప్పుడు మీరు సరిగా వాక్యం చెప్పినారని అనలే, ఎప్పుడు ఒక్క అద్భుతం అని చేస్తారు, అనేక అద్భుతాలు ఎప్పుడు చేస్తారు అనలేదు. అవన్నీ కూడా వారు చేసి, ఇంత ప్రయాసపడి, ఇంత కష్టపడి, ఇంత సేవ చేసి దేవుని చేత వారు తృణీకరించబడ్డారు. ఎంత ప్రమాదకరమైన స్థితి. అక్కడ కూడా అనేకులు అన్నమాట రాయబడతా ఉంది. అంటే అర్థం ఏంటి? ప్రభుని ఎంత మేర సేవిస్తున్నాము, ఎంత సేవ చేస్తున్నాం అనేది ప్రాముఖ్యం కాదు, ఏ విధానంలో మనం పరిచయం చేస్తున్నాం అనేది ప్రాముఖ్యమైంది. అందుకని దేవుని వాక్యంలో జాగ్రత్తగా చూచుకునే మాట పలు పర్యాయాలు క్రొత్త నిబంధనలో పత్రికల్లో మనము చూడగలుగుతాం. అంటే ఎలాంటి జాగ్రత్త మనం కలిగి ఉండాలా అంటే, మన ప్రయాసంతా ఆ అజాగ్రత్త అనేటువంటిది వ్యర్థపరచుకుంటూ కారణమవుతుంది. చిన్న ఉదాహరణ నేను జ్ఞాపకం చేస్తాను. పరుగు పందెములో పాల్గొనేటువంటి వారు ఒక పెద్ద గ్రౌండ్లో ఈ చివరి నుండి ఆ చివరి వరకు మరి కొంత బెండ్ చేసి మార్క్ వేసి పెడతారు. 2 గీతల మధ్య ఆ యొక్క వ్యక్తిని నిలబెడతారు. అట్లా దాదాపు 1 2 3 4 5 గీతలు నేను అనుకోండి, 4 నిలబెడతారనమాట. ఈ 2 గీతల మధ్యలో ఈ మనిషి ఉంటాడు, ఆ తర్వాత 2 గీతల మధ్యలో ఈ మనిషి ఉంటాడు. వీళ్ళు ఈ చివరి నుండి ఆ చివరి వరకు పరిగెత్తాలి. అక్కడ ఒక రిబ్బన్ కట్టి ఉంటారు. ఏ వ్యక్తి అయితే ఫస్ట్ వస్తాడో వానికి ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది. అయితే ఈ పరిగెత్తేటువంటి క్రమములో మధ్యలో వారిని గమనించుడు కొరకై వారిని ఏమనంటారు? ఆటలో గమనిస్తూ ఉంటారు కదా మధ్యలో కోచెసా, ఎంపైర్స్, కోచెస్ అంటారు. కోచెస్ కాదులేండి, ఎంపైర్సే. వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఎందుకోసం వాళ్ళు గమనిస్తూ ఉంటారు? ఈ మనుషుడు ఇక్కడ నుండి అక్కడ దాకా పరిగెత్తే క్రమములో ఎక్కడైనా పొరపాటున ఈ కాలు ఈ గీత మీద కానీ, ఈ కాలు ఆ గీత మీద కానీ ఎక్కడైనా పడిందా అనేది గమనిస్తారు. ఒకవేళ గనక ఆ పిల్లవాడు వేగముగా పరిగెత్తి మొదటి బహుమానము పొందినా కూడా ఆ గీత మీద కాలు పడినది గమనించిన మనుషుడు తన యొక్క ఏమంటారంటే గెలుపును మరి ఓటమిగా వారు ప్రకటన చేస్తారు. క్రికెట్లో కూడా అట్లనే కదా, ఒక గీత ఉంటుంది. ఆ గీతకు ఈ యొక్క పాదం యొక్క వెనక భాగం కొంచెం ముందు పడిందంటే అది నో బాల్గా పరిగణించబడుతుంది. ఆ యొక్క బాల్కి వికెట్ పడిపోయినా కూడా అది ఏమంటారంటే అది ఓటమిగా పరిగణించబడదు, వృధా అయిపోతుంది.
నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే చివరి దినాలలో, అంత్య దినాల్లో ఎంత జాగ్రత్తగా మనము సేవించాలి. మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో మనకు జ్ఞాపం చేయబడతా ఉన్నప్పుడు ఇక్కడ మనకు తెలిసిన భాగమే ఇది, మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. అందుకని ఇందువలననే మీలో అనేకులు ఎక్కడి నుండి ప్రారంభం అవుతుంది చెప్పండి? బలహీనత దగ్గర నుండి ప్రారంభం అవుతుంది. కనుక ఆత్మీయంగా కొంచెం బలహీనమైనప్పుడే, అయ్యో ఈ విషయంలో నేను బలహీనుడిగా ఉన్నానే, ఈ విషయంలో నేను ఇంకా బలపడాలి అనేది ఎరగాల. అట్లా ప్రభు వాళ్ళ దగ్గర మన బలహీనత విషయం ఎరగాల. అట్లా ఎరగకపోతే, అట్లనే మనము నిర్లక్ష్యంగా ఉంటే బలహీనత నుండి ఎక్కడికి వెళ్ళిపోతామంట? రోగంలోనికి వెళ్ళిపోతాం. బలహీనత అనేటువంటిది కొంతమేర ఎక్కువ పనులు చేసుకోకుండా అడ్డుకునేది ఉంటుంది. రోగం అనేది మంచానికి పరిమితం అవడానికి అది కారణమయ్యేదిగా ఉంటుంది. కానీ ఎంత గొప్ప నష్టం. ఆ తర్వాత రోగం తర్వాత ఇంకేం రాయబడింది? కాబట్టి మూడవదిగా నిద్ర. బలహీనులు, రోగులైన చాలామంది నిద్రించుచున్నారు. కానీ ఈ నిద్ర అనేది దానికి ముందు ఎక్కడ ప్రారంభమైంది? బలహీనత దగ్గర ప్రారంభమైంది. అప్పుడు ఎరగలేకపోతుంది, రోగం వచ్చింది, అయినా ఎరగలేకపోతుంది. చివరికి నేను అది నిద్ర విషయంలో కూడా అక్కడ అదే మళ్ళా రాస్తున్నాడు, చాలామంది నిద్రించుచున్నారు. పైనేమో అనేకులు అన్నాడు, కిందేమో నిద్ర. అంటే మధ్యలో బలహీనత నుండి అనేక మంది ఆ కోవలోకి వచ్చినా కొంతమంది బలహీనత దగ్గర నుంచే సరి చేసుకుంటున్నారు, కొంతమంది రోగం దగ్గర సరి చేసుకుంటున్నారు. చాలామంది వచ్చేసరికి నిద్ర దాకా వస్తున్నారు, వాళ్ళు అట్లనే ఉండిపోతూ ఉన్నారు. అంటే దీంట్లోనే నంబర్ ఎక్కువ. ఈ నంబర్లో ఈ మూడు కేటగిరీకి డివైడ్ చేస్తే, కాబట్టి కొద్దిమంది మాత్రమే ఈ ఫస్ట్ స్టెప్లో, సెకండ్ స్టెప్లో మరి వాళ్ళు సమకూర్చబడుతున్నారు. కానీ చాలామంది సమకూర్చబడకుండానే చివరి యొక్క స్థానంలోకి. అందుకని లాజరు యొక్క స్థానం ఏం చూపిస్తూ ఉందంటే, కాబట్టి తను నిద్రించేటువంటి స్థానంలోకి వెళ్ళిపోయినాడు, మరణకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయినాడు. అందుకని వాక్యంలో కానీ ఆ లాజరు ఆ స్థితి నుండి కుళ్ళిపోయిన దుర్వాసనకరమైన స్థానంలోనికి వెళ్ళిపోయినాడు. కానీ ప్రభు అలాంటి లాజరును తిరిగి లేపినాడు. దీని వాక్యంలో 3 సంగతులు మనం చూడగలుగుతాం. మొట్టమొదటిది, ఆ సమాధి మీద ఉన్న రాయి తొలగించబడవలసి వచ్చింది. రెండవది, లాజరు బయటకు రా అని ప్రభు బిగ్గరగా ఆయన పలికినాడు. ఆయన వాక్కును బట్టి ఆ యొక్క లాజరులోనికి మళ్ళా తిరిగి జీవం వచ్చింది. మూడవది, తిరిగి లేచినటువంటి లాజరు తనకు కట్టబడినటువంటి ఆ యొక్క కట్లు, ఒంటి నిండా కట్టబడిన కట్లు అవన్నీ కూడా మరి రిమూవ్ చేయవలసి వచ్చింది. రెండు దిన వాక్యంలో నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం, యేసు రాయి తీసివేయుడని చెప్పగా. కాబట్టి రాయి తీసివేయబడవలసి వచ్చింది. అంటే దేవుని యొక్క స్వరం వినకుండా ఆటంకకరమైన అభ్యంతరకరమైనటువంటి పరిస్థితులు అవన్నీ కూడా తొలగించబడవలసి ఉంది. ఆ రాయి తొలగించబడకుండా ఆయన స్వరం అనేటువంటిది మృతుడైనటువంటి లాజరు ఎద్దుకు పోవడానికి అవకాశం లేదు. ఆయన నోటి వాక్కు వాడికి వెళ్లకుండా లాజరు సజీవుడిగా రావడానికి అవకాశం లేదు. కాబట్టి రాజులు దేవుని యొక్క స్వరం వినటి కొరకై మొదట ఏం చేయవలసి ఉన్నది? రాయి అనేటువంటిది తీసివేయవలసి ఉన్నది. కానీ ఆ దినాలలో యూదులైనటువంటి వారు అనేక మంది మతం అనేటువంటి రాయిని వాళ్ళు పెట్టుకున్నారు. యూదుల్లో అనేకులు పరిసయ్యులు, శాస్త్రులైనటువంటి వారు స్వనీతి అనేటువంటి రాయి పెట్టుకున్నారు. ఆ దినాల్లో మరి ఈ యొక్క పరిసయ్యులు, శాస్త్రులైన వారు సరైన గ్రహింపు లేకుండా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దాని విషయమైన నిర్లక్ష్యం వహించినారు. దేనికి ప్రాధాన్యత అవసరం లేని విషయమై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చినారు. ఏమైనప్పటికి కూడా ప్రభు స్వరం వినకుండా, ప్రభు ఎదుగు రాకుండా వారు దేవుని వాక్యం వాళ్ళు ఎందుకు పనిచేయలేదంటే వారి జీవితాల్లో ఆ రాయి అట్లనే నిలిచిపోయింది. అందుకని దేవుని ప్రజలంగా కాబట్టి మనము తిరిగి సిద్ధపరచబడే క్రమంలో, తిరిగి నూతనపరచబడే క్రమంలో ప్రభుని అడగాల, ప్రభా నా జీవితంలో మూయబడిన రాయి తొలగించబడినట్లుగా సహాయపడు. తర్వాత దీని వాక్యంలో అందుకని దాని కొరకై ప్రభు పూనుకుంటా వచ్చినాడు. దాని కొరకై ఇంకా కొంతమంది కలిసి ఆ పని చేయవలసి ఉన్నది. అంటే అర్థం ఏంటి? ప్రభు ఆ రాయి ఏదైతే దేవుని స్వరం వినకుండా మన జీవితం ఆటంకపరచబడుతుందో ఆ రాయి తొలగించడానికి ప్రభువే పూనుకొనవలసి ఉన్నది. దేవుడు అనేకమైన సాధనాలు ఉపయోగించవలసి ఉన్నది. అప్పుడే ఆ రాయి తొలగించబడుతుంది. ఆయన స్వరాన్ని మనము వినగలుగుతాం. రెండవదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు లాజరు యొక్క జీవితంలో ప్రభు అన్నాడు లాజరుతో 43వ వచనం,
43 వచనం. లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా. కాబట్టి దేవుని యొక్క నోటి మాట, దీని వాక్యం రాయబడింది, ఆయన వాక్యము వెల్లడి అగుట తోడనే ఏం కలుగుతుందని చెప్పండి, వెలుగు కలుగుతుంది. ఎందుకు మనకు వెలుగు కలగట్లే? ఎందుకు మనం వెలిగించబడట్లే? కారణం ఏంటంటే రాయి ఉంది. ఆయన వాక్యం మన దగ్గర రావట్లేదు, మన హృదయానికి చేరట్లేదు. ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు పెట్టుకొని ఉన్నాం. ఎట్లా కార్యం జరుగుతుంది? ఎప్పుడైతే ప్రభు ఆ రాయి తొలగించబడిందో, ప్రభు చెప్పినాడో, ఆ స్వరము మృతుడైనటువంటి లాజరు ఎదుగు వెళ్ళింది. వెంటనే లాజరు లేచినాడు. కానీ దేని వాక్యంలో ఇది మరి తిరిగి నూతనమైన జీవము లాజరుకి ఇవ్వబడినది. అంటే మన ఈ అనుభవం మనకేం చూపిస్తూ ఉంది? కానీ దేవుని యొక్క ప్రజలముగా, కానీ ప్రభు నిన్ను నన్ను తిరిగి సమకూర్చేటువంటి ప్రక్రియలో తానే పూనుకొని అనేక సాధనలు ఉపయోగించి మెట్టుకు ఆయన స్వరం వినకుండా ఉండినట్లుగా శత్రువు చేసిన అభ్యంతరాలన్నీ కూడా ప్రభు తీసివేస్తూ రాగా, ఆయన స్వరం వినుట ద్వారా మనలో ఏమి నింపబడుతుంది చెప్పండి? ఆయన యేసు ప్రభు యొక్క జీవము మనకు అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు భౌతికంగా లాజరు సజీవుడైనాడు, అయితే మనం భౌతికంగా సజీవులుగా ఉన్నాము. అంటే మనలోకి ఆయన మాట విన్నప్పుడు ఏం జీవం వస్తుంది? యేసు ప్రభు యొక్క జీవం వస్తుంది. అంటే యేసు ప్రభు యొక్క యేసు ప్రభు యొక్క జీవమును నాలో సమృద్ధిగా, ఇది ఒక ప్రత్యేక అంశం. ప్రభుత్వమైతే ఎప్పుడైనా మనం జ్ఞాపం చేసుకుందాం. యేసు ప్రభు యొక్క జీవము నాలో సమృద్ధిగా ఉన్నది అనడానికి నియమం ఏంటి? నిదర్శనం ఏంటి? ఉదాహరణ చూడండి, లోకంలో దీని విషయం అపోస్తలుడు పౌలు చక్కగా వివరణ ఇచ్చినాడు. రకరకాలైనటువంటి జీవాలు ఉన్నాయి. వాటి మరి ఏమంటారు, వృక్ష జీవం ఉన్నది, చెట్లో కూడా జీవం ఉన్నది. కానీ అవి నడవలేవు, మాట్లాడలేవు. వాటి జీవము అంత, అవి ఎదగటానికి, కాయలు లేదంటే ఆకులు ఫలించడానికి ఆ జీవం పనికొస్తుంది. అట్లానే చేపలు, వాటిలో ఒక జీవం ఉంది. ఆ చేపలో ఉన్న జీవం అనేటువంటిది నీటిలో జీవించడానికి ఆ జీవం ఉపయోగపడుతుంది. నీటిలో చక్కగా అవి ఉండగలవు, నీటిలో ఈత కొట్టగలవు. అట్లా కుక్కను తీసుకొని పోయి సముద్రంలో వేస్తే వస్తుంది చెప్పండి. ఒకవేళ ఈత వచ్చి ఉండదు వేరే సంగతి, కుక్కలో కూడా ఈత వస్తుంది, కానీ అది కంటిన్యూస్గా బతకలేదు. అయితే కానీ ఒక పిల్లినో ఏమైనా తీసుకెళ్తే అది ఈత కొట్టలేదు, ఎందుకంటే దాంట్లో ఉన్న జీవం వేరు, దీంట్లో ఉన్న జీవం వేరు. పక్షి ఉన్నది, పక్షి ఆ జీవాన్ని బట్టి ఎగరగలుగుతుంది. అంతేగాని కుక్కని పైకి ఇసిరేస్తే దబ్బి కింద పడాల్సిందే, మళ్ళీ కాలు ఎరగొట్టుకోవాల్సిందే. ఈ జీవం వేరు, ఆ జీవం వేరు. అంటే రకరకాలైన జంతువులు, పక్షులు వాటిలో ఆయా విధాల జీవాన్ని బట్టి వారు ఆ విధంగా ఉండగలుగుతున్నాయి. అది యేసు ప్రభు యొక్క జీవం ఏంటి? యేసు ప్రభు జీవము మనం ఎప్పుడైతే సమృద్ధిగా పొందుతామో యేసు ప్రభువు లాగా పరిశుద్ధంగా ఉండగలుగుతాం. యేసు ప్రభువు లాగా అన్ని శ్రమలు, శిలువ శ్రమలతో సమానమైన శ్రమలైనా సరే ఓర్చుకోగలుగుతాం. ఎట్లా ఓర్చుకోగలుగుతాం? నేను ప్రభువులాగా ఉండగలటానికి నేనేమో దేవదూతనా? నేను ప్రభువులాగా ఓర్చుకోవడానికి నేనేమన్నా మరి శరీరంతో లేనా? అయితే ఉండగలను. దేనిని బట్టి ఉండగలను? నా జీవాన్ని బట్టి అది సాధ్యం కాదు. ఏ మనుషుని యొక్క జీవము యేసు ప్రభువు లాంటి శ్రమలు పొందడానికి, యేసు ప్రభువులాగా సేవ చేయడానికి, యేసు ప్రభువులాగా పరిశుద్ధంగా ఉండటానికి ఏ మనుషుని జీవం ఉపయోగపడదు. కానీ యేసు ప్రభు జీవము ద్వారానే నేను ఆ జీవం నాకు సహాయపడుతుంది ఆయనలాగా ఉండటానికి. ఒకవేళ కనుక నాకు పక్షులాంటి జీవం అనుగ్రహించబడింది అనుకో, నేను కూడా ఎగరగలుగుతాను. కానీ దాని దేవుని ఒక వాక్యంలో రెండవ అనుభవం అని చూపిస్తుంటే, ఎప్పుడైతే మన జీవితాల్లో ఆయన స్వరాన్ని వినేట అనుభవంలోనికి వస్తామో ఆయన జీవము మనలోనికి సమృద్ధిగా నింపబడేదిగా ఉంటుందో, కానీ రెండవదిగా దేవుడు ఆయన పోలిన వారిగా నిన్ను నన్ను ఆయన సిద్ధపరిచేవాడిగా ప్రభు ఉంటాడు. కానీ మూడవది అనుభవం చూస్తే, ఈ లాజరు బయటకు వచ్చిన తర్వాత చూడండి 44 వచనం, చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలపలకి వచ్చెను. కాబట్టి చనిపోయినప్పుడు ఆ యొక్క దేహాన్ని సిద్ధపరచుట్లో భాగంగా అంటే ఎట్లా ఉందంటే, వచ్చిపోయి మనము పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఆ యొక్క బాడీని ఏం చేస్తారంటే తల దగ్గర నుంచి చివరి వరకు చుట్టేస్తారు. బహుశా వాళ్ళు అట్లా చుట్టేస్తున్నారు. అయితే అయినా కూడా నిలబడింది, అంతవరకే నిలబడటానికే సరిపోయింది. కాళ్ళు రావట్లే, చేతులు రావట్లే. ఏం కారణం అంటే మనుషుల చేత తను చనిపోయినప్పుడు కట్లు కట్టబడ్డాయి. ఆ కట్లు మరి ఆ జీవం పొందినంత మాత్రాన వాటంతా ఊడిపోలేదు. అవి ఆ కట్లన్నీ కూడా ఏం చేయవలసి ఉన్నది చెప్పండి? విప్పివేయవలసి ఉన్నది.
అంటే అర్థం ఏంటి? ఎన్నోసార్లు ప్రభు స్వరం వినకుండా మన శత్రువులను ఆటంకపరుస్తాడు. కొన్నిసార్లు దేవుని స్వరం విన్నప్పటికీ కూడా, కొంత జీవనంలోకి వచ్చినప్పటికీ కూడా, ఆ జీవం ద్వారా కొంత బలం పొందినప్పటికీ కూడా ప్రభుని సేవించకుండా, ప్రభుని చూడకుండా, ప్రభుతో మాట్లాడకుండా, ప్రభుకు పని చేయకుండా, ప్రభుకు నడవకుండా ఏం చేయబడినాం? మనుషుల చేత ఏం చేయబడుతున్నాం? కట్టబడేటువంటి వారిగా ఉంటున్నాం. రకరకాలైన కట్లు. ఎవరు కట్టారు ఇవి? ఎవరు కట్టారు? చనిపోయినప్పుడు మనుషులు కట్టినటువంటి కట్టులు అవి. ఆ కట్టులతో మనం ప్రభుని సేవించలేం. కాబట్టి వ్యర్థమైనటువంటి ప్రతి దాని చేత మనం కట్టబడినటువంటి వారిగా ఉంటున్నాం. కాబట్టి మనం ప్రభుని సేవించాలంటే ఏం చేయబడాలా? ఏవైతే కట్లు కట్టబడ్డాయో ప్రభుని సేవించకుండా అభ్యంతరకరమైనవన్నీ కూడా అవన్నీ కూడా ఇప్పివేయబడవలసి ఉన్నది. కానీ ప్రభు స్తోత్రాలు, ఈ లాజరు, మృతుడైనటువంటి ఈ లాజరు సజీవుడుగా చేసినాడు, ప్రభుతో కూడా కూర్చుండబెట్టినాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, అనేకులు ఆ లాజర్ని చూచినంత ప్రత్యేకమైన వ్యక్తిగా చేయబడ్డాడు. ఒక వ్యక్తిని ప్రభువు సిద్ధపరిచే విధానం ఇది. ఈ దినాల్లో నీవు నేను కూడా ప్రభువుతో పాటు ఆయన ప్రక్కన కూర్చున్న వారిగా చేయబడాలంటే, అనేకులు మనల్ని చూచేంత ప్రత్యేకమైన దైవికమైన ఆత్మీయ అనుభవంలోనికి రావాలంటే లాజరు వలె నీవు నేను ఏం చేయబడాలా? సిద్ధపరచబడవలసిన వారం. ప్రభు మనం సిద్ధపరచకుండా, సిద్ధపరచుడు కొరకై మనం ప్రభువుకి ఆయన వాక్యానికి అప్పగించుకొనకుండా ఈ అనుభవంలోనికి మనం రాలేం. ఈ అనుభవంలోనికి రాకుండా బేతనియ వరకు ప్రభు నిన్ను నన్ను తోడుకొని పోలేడు. అక్కడి వరకు మనం పోలేకపోతే ఆ ఖర్జూర పండ్ల యొక్క ఉనికి మన జీవితంలో ఉండదు. ఆశీర్వాదకరమైన, ఒకవేళ బహుశా శాపం పొందవచ్చేమో, కానీ ఆశీర్వాదాలు మనం పోగొట్టుకునేటువంటి వారిగా ఉంటాం. దేవునిగా ప్రజలంగా మన జీవితాలలో జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే, లాజరు ముగ్గురు వ్యక్తులు. మొట్టమొదటిగా మరియా, ప్రభుని ప్రేమించినటువంటి సహోదరి. మార్త, ప్రభు చేత సరిచేయబడినటువంటి సహోదరి. లాజరు, ప్రభు చేత సిద్ధపరచబడిన మనుషుడు. కానీ ఈ మూడంతల అనుభవము ఈ చివరి దినాలలో మనము ప్రభువుతో కూడా ఉండటానికి, ఆయన మనల్ని తీసుకొని వెమ్మడి పెట్టుకొని, ఆ యొక్క హానోకుని కనుక ఎమ్మడి పెట్టుకుపోయినట్టుగా మనల్ని నా బిడ్డ తోడుకుపోవడం అంటే అదేమిటి? దా నాతో రా, వెళ్దాం దా అని పిలుచుకుపోయి బేతనియ అనుభవంలోని దాకా తీసుకొని వచ్చి అక్కడ మనల్ని ఆశీర్వదించాలంటే ఈ యొక్క ఈ గృహంలో ఉన్న ముగ్గురు వ్యక్తి అనుభవంలోనికి నీవు నేను రావాల్సిన వారిగా ఉంటున్నాం. అలాగ రాకుండా మనం ఎంతటి వారమే కావచ్చు, సేవకులం కావచ్చు, రకరకాలైన భౌతికమైన పరిచర్లు మన పేర్లు ఉండవచ్చు, ఎంత అనుభవమైనా ఉండవచ్చు, కానీ అయితే బేతని అనుభవం రాకుండా మాత్రం నీవు నేను ఆశీర్వాదం పొందలేం. ప్రభు చివరి దినాల్లో మనకు సహాయం తెచ్చును గాక, మరింత తేటగా తన ఆత్మ ద్వారా మనకు బయలుపరచును గాక, మనల్ని తిరిగి మరియ వల్లే ప్రభుని ప్రేమించేట్లుగా చేయను గాక, మార్తలాగా సరిచేయబడటానికి మనం ఇష్టపడదుము గాక, ప్రభు అలాగ మనల్ని చేయను గాక, లాజరు వలె మనం సిద్ధపరచబడదుము గాక, దాని కొరకు ప్రభువే పూనుకున్నట్లుగా మనం ప్రార్థన చేయదము. అందుమాదిరే కాదు, ప్రభు అనేక సాధనలు ఉపయోగించి ఆ కార్యములను జరిగించును గాక. అందుమాదిరే కాదు, ఆయన స్వరం విన్నవారిగా, ఆయన జీవం పొందిన వారిగా, సమస్త విధమైన కట్ల నుండి విడుదల పొందిన వారిగా ప్రభును మనము సేవించేటువంటి వారిగా ఉందుము గాక. ప్రభు అలాంటి కృపను చివరి దినాల్లో మనకు అనుగ్రహించును గాక. రండి ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, నమ్మదైన మా ప్రభా, మీకు ఎంతో వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరోసారి దీనిలో మీ పాసానికి వస్తుంటున్నాము. ప్రభా, వచ్చిన మా తండ్రి బేతనియ గ్రామాన్ని మీరు ఎంతగా ప్రేమించినారు. మరియా మార్తలను బట్టి అనేక సార్లు దర్శించడానికి మీ చేసిన సహాయం బట్టి స్తోత్రములు. ఆ కుటుంబం ద్వారా మీరు ఎన్నోసార్లు ఆ కుటుంబాన్ని దర్శించడం ద్వారా ప్రభా తన్ని మరియా మిమ్మల్ని ప్రేమించేటువంటి వ్యక్తిగా తను చేయబడుతూ వచ్చింది. మీరు ఆ కుటుంబంలో పలుమార్లు దర్శించడం ద్వారా మార్త సరిచేయబడిన అనుభవం తీసుకురాబడిన దాన్ని బట్టి స్తోత్రములు. ప్రభా, లాజరు మీ కొరకు సిద్ధపరచబడిన దాన్ని బట్టి స్తోత్రములు. ఈ చివరి దినాలలో బేతని అనుభవంలోనికి మేము కూడా రాగనట్లుగా దయతో నాయందు మా యందు కృప చూపించుము దేవా. దైవ కటాక్షం మాకు అనుగ్రహించుము. మా కన్నులు తెరవజేయము. మా స్థితి ఏమైనదో దాన్ని చూచినట్లుగా చేయము ప్రభా. గొప్ప నష్టము పొందక మునిపే ఆశీర్వాదాలు పోగొట్టుకొని ప్రభా నచ్చిన మా తండ్రి దేవా, ప్రభా ఒక దినాన మేము ప్రభా బాధ నొందిన వారంగా, దుఃఖపడేటువంటి వారంగా, ఆ బాధ నొందిన ఉనికి అనేటువంటి ప్రభా బేతని అనుభవం తప్పించుకున్నట్లుగా దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాము. ఫలవంతమైన ఖర్జూర పండ్ల ఉనికిలోనికి రాగనట్లుగా చేయమని మీ చేతులకి అప్పగించుకుంటూ మహిమాఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ మీకు ప్రభా నుంచి మా తండ్రి వారి దినాల పరిచయం జ్ఞాపకం చేసుకున్నాము. తిరిగి మీరు అక్కడ ఆలస్యమైతే ఆదివారం ప్రభు పరిచయం వరకే కనికరించి వస్తుంది ప్రార్థన చేస్తుంటున్నాం. సమస్తం కూడా దేవునికరంగా చేసే దేవుడుగా మీరున్న దాన్ని బట్టి మీకు కీర్తిస్తుంటున్నాం. మహిమాఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్ఠమైన నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును సకల లోకం చెందిన పరిశుద్ధులందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.